ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 12వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేసుకునిచుండగా. మత్తయి రాసిన సువార్త 1:20 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. యోసేపుని గురించి మనం చూస్తూ ఉంటామండి. మరి అంటే మరియా అంటే యేసుప్రభు వారికి జన్మించినటువంటి తల్లిగారైనటువంటి మరియా, మరి భర్త గారైనటువంటి యోసేపు. యోసేపు అంటే బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తారు కాబట్టి ఇంచుమించు 6-7 కనిపిస్తారు. కాబట్టి దావీదు కుమారుడు అయినటువంటి యోసేపు. కాబట్టి యోసేపు మనం చూస్తుంటున్నప్పుడు అతడు మరియాని గురించి అంటే ఆయన యేసుప్రభు జన్మించినటువంటి కాలాన్ని బట్టి బైబిల్ రాయబడిన మాట ఏంటంటే యోసేపు ఆలోచన చేస్తూ ఉన్నాడు మరియాని విడిచిపెట్టాలి అని. ఆ సంగతులను ఈ వచ్చిన భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా అంటే రహస్యముగా విడిచిపెట్టాలనుకుంటున్నాడు. కానీ సర్వం ఎరిగినటువంటి దేవుడు, మహోన్నతుడు, మన ఆలోచనలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు ఆనాడు మరియాని విడిచిపెట్టాలనుకున్న ఆలోచన మరి ఎప్పుడైతే యోసేపు కలిగిందో మరి వెంటనే అతని దగ్గర ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం దూత. కానీ ఈ వాక్య భాగాన్ని బట్టి మన ఆలోచనలన్నీ కూడా ప్రభు గ్రహిస్తూ ఉంటాడు, ప్రభు తెలుసుకుంటాడు. కాబట్టి ఏ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నామో, ఎవరికి ఒకేలా దేవునికి ఇష్టం లేనిది ఆలోచిస్తూ ఉన్నామో, ఇష్టమైనది ఆలోచన చేస్తూ ఉంటున్నామో అనేది కూడా దేవుడు తెలుసుకుంటాడు. ఎందుకంటే సర్వంతరం ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మన ఆలోచనలు ఆయనకి తెలుసు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనే కలిగి ఉండాలి తప్ప దేవునికి ఇష్టం లేని ఆలోచన ఏది కూడా కలిగి ఉండకూడదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే మన హృదయాల్లో ఎరిగిన దేవుడు కాబట్టి మరి మన ఆలోచన అంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనగా మనం ఆలోచించి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు ఆశ్చర్యకుడైనటువంటి తండ్రి, ఆలోచనకర్త అయినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రభు దేవా, ఇగో తండ్రి ప్రభు మా అంతరంగములన్నీ కూడా నువ్వు గ్రహించినటువంటి దేవుడు. దేవా తండ్రి, ఎవరి మీద మీకు ఇష్టం లేకుండా మేము తండ్రి ఏ ప్రభు ఆలోచన కలిగి ఉన్నాం నువ్వు గ్రహించే దేవుడు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థించడానికి స్తోత్రాలు. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినైనా సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి ఎవరిని బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని ప్రార్థనకి స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపని తండ్రికి స్తోత్రాలు. ప్రభు తండ్రి నాయన ప్రభా ఇదిగో మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి నాయన వివాహం బిడ్డలకి వివాహం తెచ్చని, గర్భఫలం లేని గర్భిణీ సుఖమైన డెలివరీ తెచ్చింది తండ్రి. దేవా తండ్రి ప్రభా మరి దినమంతా కూడా విశేషమైన కృపతో నింపండి. మీరే తోడుగుండి నడిపించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.